హాయ్ అండి, నమస్తే. నేను మీ వాణిని. వెల్కమ్ టు వాణి కిచెన్. ఈరోజు వీడియోలో మిక్సీలో రుబ్బిన పిండితో వడల్ని పైకి క్రిస్పీగా లోపల స్పాంజీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. కొన్ని టిప్స్ ఫాలో చేస్తే మిక్సీలో రుబ్బిన పిండితో కూడా వడల్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అసలు ఆయిల్ కూడా పీల్చవు, చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా ఈ వడల్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా మినపగుళ్ళని ఒక 4 to 5 అవర్స్ నానబెట్టుకోవాలి. తర్వాత ఈ మినపగుళ్ళని 2 నుంచి 3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మిక్సీ జార్ మూత పెట్టుకొని మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటిని యాడ్ చేసుకుంటూ బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి. మనం పిండిని గ్రైండ్ చేసేటప్పుడు కంటిన్యూస్గా గ్రైండ్ చేయకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండి మొత్తాన్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఈ పిండిని ఒక 10 నిమిషాలు బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలండి. మనం పిండిని ఎంత బాగా కలిపితే వడలు అంత బాగా వస్తాయి. కొంతమంది ఇలా బాగా మిక్స్ చేసుకోకుండా పిండిని డైరెక్ట్గా వడల్ని వేసుకుంటారు. అందువల్ల వడలు పర్ఫెక్ట్గా రావండి. ఇలా బీట్ చేసుకోవటం వల్ల మనం గ్రైండర్లో రుబ్బితే పిండి ఏ విధంగా ఉంటుందో అలా వస్తుంది. ఇలా పిండి మొత్తాన్ని కలిపిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. చిన్న అల్లం ముక్కను వేసుకోవాలి. ఇందులోకి నేను ఆనియన్స్ వేయడం లేదండి. ఇది నేను దేవుడికి ప్రసాదం లాగా చేయాలనుకుంటున్నాను. అందుకోసం ఆనియన్స్ వేయడం లేదు. 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఒక 2 టేబుల్ స్పూన్లు ఇడ్లీ రవ్వను వేసుకోవాలండి. ఒకవేళ మీకు పిండి కన్సిస్టెన్సీ మరీ లూజ్గా అనిపిస్తే ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఇడ్లీ రవ్వను వేసుకోవచ్చండి. మనం ఇడ్లీ రవ్వను వేసుకోవటం వల్ల వడలు క్రిస్పీగా ఉండటంతో పాటు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర అంతా పిండిలో కలిసే విధంగా బాగా కలిపిన తర్వాత పిండిని కొంచెం తీసుకొని ఇలా టీ గరిటె మీద పెట్టుకొని రౌండ్గా చేసుకొని ఈ విధంగా వడని ఆయిల్లోకి వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి వడల్ని ఆయిల్లోకి వేసుకోవాలి. మనం టీ గరిటెతో వేసుకోవటం వల్ల ఆయిల్ అనేది చేతికి తగలకుండా ఈజీగా వేసుకోవచ్చండి. ఇలా ఒకవైపు కాలాక ఇంకొక వైపుకి టర్న్ చేసుకుంటూ 2 వైపులా ఈవెన్గా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చిన్న చిన్న టిప్స్ ఫాలో చేస్తే చాలండి. మనం మిక్సీలో రుబ్బిన పిండితో కూడా వడల్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అవ్వకుండా వడల్ని వేసినా కానీ లేదా పిండిని బాగా మిక్స్ చేసుకోపోయినా కానీ వడలు ఇంత పర్ఫెక్ట్గా రావండి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ వడల్ని పక్కకు తీసేసుకొని నెక్స్ట్ బ్యాచ్ కింద మిగిలిన వడలు కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పల్లీ చట్నీ కాంబినేషన్తో తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటాయండి. నేను ఇప్పుడు ఒక వడను చూపిస్తున్నా, చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఆయిల్ కూడా పీల్చలేదు. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.